కాసేపట్లో బంగ్లాదేశ్ యువనేత ఇంక్విలాబ్ మంచో సంస్థ కన్వీనర్ అయిన షరీఫ్ ఉస్మాన్ హాదీ అంత్యక్రియలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ఢాకాలో ఎలాంటి ఆందోళనలు జరగకుండా భద్రతా సిబ్బంది అలర్ట్ అయ్యారు. ఆయన మృతదేహాన్ని ఊరేగింపుగా తీసుకెళ్తున్న మార్గంలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ముందుగా పార్లమెంటు భవనంలో హాదీ మృతదేహాన్ని ఉంచి ప్రార్థనలు నిర్వహిస్తారు. ఆ తర్వాత ఊరేగింపుగా తీసుకెళ్లి అంత్యక్రియలు చేస్తారు. ఈ కార్యక్రమానికి బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రధాన సలహాదారు మహమ్మద్ యూనస్ కూడా హాజరు కానున్నారు. బంగ్లాదేశ్ పార్లమెంట్ ఆవరణలో హాదీ మృతదేహానికి ప్రత్యేకమైనటువంటి ప్రార్థనలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రత మధ్య ఉస్మాన్ హాదీ అంత్యక్రియలు నిర్వహించబోతున్నారు. బంగ్లా జాతీయ కవి సమాధి పక్కనే హాదీ మృతదేహాన్ని ఖననం చేయబోతున్నారు. ఢాకాలో ఎలాంటి ఆందోళనలు ఉద్రిక్త పరిస్థితులు రాకుండా భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. ఊరేగింపు మార్గంలో కూడా కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి మహమ్మద్ యూనస్ హాజరు కాబోతున్నారు. భారీగా తరలివచ్చారు ప్రజలు. మరికాసేపట్లో బంగ్లాదేశ్ యువనేత ఇంక్విలాబ్ మంచో సంస్థ కన్వీనర్ షరీఫ్ ఉస్మాన్ హాదీ అంత్యక్రియలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ఢాకాలో ఎలాంటి ఆందోళనలు జరగకుండా భద్రతా సిబ్బంది అలర్ట్ అయ్యారు. కాసేపట్లో బంగ్లాదేశ్ యువనేత ఇంక్విలాబ్ మంచో సంస్థ కన్వీనర్ అయిన షరీఫ్ ఉస్మాన్ హాదీ అంత్యక్రియలు ప్రారంభం కాబోతున్నాయి. దీనికి సంబంధించి మా ప్రతినిధి రాజును అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. రాజు, ఢాకాలో గత కొద్ది రోజులుగా మనం చూస్తున్నాము బంగ్లాదేశ్ భగ్గుమంటోంది. ఈ నేపథ్యంలో అంత్యక్రియల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎటువంటి ఏర్పాట్లు చేస్తుంటారు? ఎస్ దేవి, బంగ్లాదేశ్ మొత్తం కూడా ఇప్పుడు హై అలర్ట్ ప్రకటించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతూనే ఉన్నాయి. దాంతో దేశంలో శాంతి భద్రతలను కాపాడేందుకు యుఎస్ ప్రభుత్వం మాత్రం కొన్ని కీలక చర్యలు తీసుకుంటూనే ఉంది. ఒకవైపు హిందువులను టార్గెట్ చేస్తూ జరిగినటువంటి ఆందోళనలు, వాటిని శాంతింపజేసేందుకు ప్రయత్నం చేశారు. అందులో దీపు చంద్రదాస్ సైతం మృతి చెందారు. సో ఈ విషయంలో ఇప్పటికే భారత్కు సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా బంగ్లాదేశ్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా అప్రమత్తంగా ఉండాలి, అవసరమైతే తప్ప బయటికి రావద్దు అంటూ ఆదేశాలు కూడా జారీ చేశారు. అక్కడ జరుగుతున్నటువంటి ప్రతి ఇష్యూని కూడా ఎప్పటికప్పుడు భారత ఎంబసీతో పాటు భారత ప్రభుత్వం సైతం ఎప్పటికీ పర్యవేక్షిస్తూనే ఉంది. ఇక ఇంక్విలాబ్ మంచోకు సంబంధించినటువంటి యువ నాయకుడు మృతి చెందడంతో అతనికి సంబంధించినటువంటి అంత్యక్రియలు మరికొద్ది సేపట్లో ఢాకాలో ప్రారంభం కాబోతున్నాయి. దీనికోసం పెద్ద ఎత్తున లక్షలాది మంది యువత కదిలి వచ్చారు. గతంలో కూడా మనం చూసాం ఈ విధంగానే యువత అంతా ముందుకు రావడం. గత ఏడాది ఆగస్టులో జరిగినటువంటి ఆందోళనలు, ఏకంగా అప్పటి ప్రధాని షేక్ హసీనా సైతం దేశం విడిచి వెళ్ళిపోవాల్సినటువంటి దుస్థితి నెలకొంది. పెద్ద ఎత్తున ఆందోళనలు, భద్రతా సిబ్బంది ఎంత మేర ప్రయత్నం చేసినా కంట్రోల్ కాలేదు. సో ఇప్పుడు మళ్ళీ అటువంటి పరిస్థితులు రాకుండా ఉండేందుకు ఎక్కడికక్కడ కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లు చేస్తున్నాయి. యువతను కొంత అప్రమత్తం చేస్తున్నారు. అంటే ఇది శాంతియుతంగా ఏదైతే ఈ అంత్యక్రియల కార్యక్రమాన్ని నిర్వహించేందుకు సహకరించాలి, ఎట్టి పరిస్థితుల్లోనూ ఆందోళనలు చేయొద్దని చెప్తున్నారు. కానీ యువత కనుక ఒక్కసారి ఆందోళనలకు ఉపక్రమిస్తే ఇక దాన్ని అదుపు చేయలేనటువంటి పరిస్థితి ఉంటుందనేందుకు కూడా ఇప్పటికే పెద్ద ఎత్తున ఈ అంత్యక్రియలకు సంబంధించినటువంటి ఎపిసోడ్ వద్ద భారీగా భద్రతా ఏర్పాట్లను కూడా ఏర్పాటు చేశారు. అయినప్పటికీ కూడా కొంత బంగ్లాదేశ్ మొత్తం ఒక హై టెన్షన్ వాతావరణం అయితే కనిపిస్తుంది. ఎప్పుడు ఏం జరుగుతుంది, గతంలో లాగా మళ్ళీ ఏదైనా పెద్ద ఎత్తున ఆందోళన జరిగితే ఏ విధంగా దాన్ని అడ్డుకోవాలన్నట్టుగా ఇప్పుడు బంగ్లాదేశ్ ఆర్మీ సైతం కొంత సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దేవి, రాజు, ఎలా చూడొచ్చు మహమ్మద్ యూనస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ఇంకా ఈ ఆందోళనలు చాలా ఎక్కువగా మారిపోయాయి. ఏ విధంగా దీని వెనక ఎటువంటి శక్తులు ఉన్నాయంటారు? ఎస్, ఖచ్చితంగా. అంటే బంగ్లాదేశ్లో గతంలో ఇక్కడ పరిస్థితులన్నీ కూడా బాగానే ఉన్నాయి. ఆ తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాలు, అంటే గత ఏడాది ఎప్పుడైతే షేక్ హసీనా ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు దేశంలో జరిగినటువంటి పెద్ద ఎత్తున ఆందోళనలు ఏవైతే ఉన్నాయో, ఆందోళనల నేపథ్యంలోనే ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాల్లో యూనస్ను బంగ్లాదేశ్కు చీఫ్గా తాత్కాలికంగా ఎన్నుకున్నారు. ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా సద్దుమణుగుతున్నాయి. యువతలో ఉన్నటువంటి అసంతృప్తి కావచ్చు, ప్రజలకు సంబంధించినటువంటి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటామంటూ చెప్పుకుంటూ వచ్చారు. కానీ పరిస్థితులు మాత్రం ఎప్పటికప్పుడు కొంత బంగ్లాదేశ్లో క్షీణిస్తూనే ఉన్నాయి. ఇతర దేశస్తులపైన దాడులు చేయడం, ముఖ్యంగా భారతదేశానికి సంబంధించినటువంటి హిందువులను దాడులు చేయడమే కాకుండా భారతదేశానికి సంబంధించినటువంటి ఏదైతే హిందూ దేవాలయాలపైన కూడా పెద్ద ఎత్తున దాడులు చేయడం, ధ్వంసం చేసినటువంటి పరిస్థితులు కూడా కనిపించాయి. అంటే భారతీయులందరూ కూడా ఇప్పుడు హిందువులు అక్కడ మైనార్టీలుగా ఉన్నారు. సో మైనార్టీలుగా ఉన్నటువంటి వాళ్లకు రక్షణ లేకుండా పోతుంది. సో ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి
యువత విషయంలో కావచ్చు, ప్రజల విషయంలో కావచ్చు, వాళ్ళకు ఉన్నటువంటి డిమాండ్స్ను నెరవేర్చకపోగా పైగా ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం మొత్తం కూడా ప్రజల ఆకాంక్షల మేరకు రూల్ అనేది నిర్వహించట్లేదు అనేది అక్కడ జరుగుతున్నటువంటి ఆందోళనల. అందుకోసమే ఇంక్లాబ్ మోంచ్ సైతం తెరపైకి వచ్చినటువంటి పరిస్థితి కనిపించింది. వాళ్ళను కంట్రోల్ చేస్తున్నటువంటి క్రమంలోనే ఇంక్లాబ్ మోంచ్కు సంబంధించినటువంటి యువనేత మృతి చెందినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఇటువంటి ఘటనలు కనుక మళ్ళీ కొనసాగితే ఖచ్చితంగా బంగ్లాదేశ్లో మరోసారి అస్థిరత ఏర్పడే అవకాశం కనిపిస్తుంది. సో అటువంటి పరిణామాలు రాకుండా మాత్రం ప్రస్తుతం అయితే కొంత యునెస్ ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంటుంది. సో పరిణామాలు ఎలా ఉంటాయో అనేది మాత్రం కొంత 1-2 రోజుల్లో మరింత స్పష్టతకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. రాజు, బంగ్లా మాజీ ప్రధాని షేక్ హసీనా అవామీ లీగ్ పార్టీకి సంబంధించి కూడా గతంలో ఆమెను తరిమికొట్టిన దగ్గర నుంచి చూసుకుంటే మహమ్మద్ యూనస్ సర్కార్ ఏర్పాటు వరకు చూస్తే కొంతవరకు ఒక ఐసిస్ హస్తం ఉన్నట్టుగా కూడా కనపడుతోంది. హిందువులపై దాడులు కావచ్చు, ఇండియన్స్ను బెంబేలు వెళ్లిపోవాలని నినాదాలు ఇవ్వడం కావచ్చు, వీటన్నిటిని చూసుకుంటే గనక ఐసిస్ హస్తం ఉంది, పాక్ ప్రేరేపణ ఉందని అనుకోవచ్చా? ఎస్, ఖచ్చితంగా. ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి పరిణామాల్లో ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ ఎటువంటి దాడులు జరుగుతున్నా దాని వెనక పాక్ ప్రేరేపిత ఉగ్రవాదం అనేది స్పష్టంగా కనిపిస్తుంది. అందులో ఐసిస్ అంటే ఏ విధంగానైతే వాళ్ళని చూసాము. కొద్ది రోజుల క్రితమే ఆస్ట్రేలియా జరిగినటువంటి బాండీ బీచ్లో, ఏదైతే అక్కడ జరిగినటువంటి బీచ్లో ఎవరైతే దాడి చేశారో వాళ్ళ వెనుక కూడా ఇటువంటి హస్తమే ఉందని తెలిసింది. సో ఇప్పుడు జరుగుతున్నటువంటి బంగ్లాదేశ్ వెనుక కూడా ఖచ్చితంగా అంటే గతంలో ఎప్పుడైతే ఆందోళనలు జరిగాయో, గత ఏడాది ఆగస్టులో జరిగినటువంటి ఆందోళనలు అప్పుడు కూడా అంటే కొంత షేక్ హసీనా అధికారంలో ఉన్నప్పుడు భారత్కు మద్దతుగా ఉంది. భారత్తో ఎప్పటికప్పుడు సంప్రదింపులు కావచ్చు, వ్యాపారానికి సంబంధించినటువంటి విషయాల్లో కావచ్చు, ఇద్దరి మధ్య దౌత్య సంబంధాలు మెరుగ్గా కనిపించాయి. కానీ ఎప్పుడైతే యూనస్ అక్కడ జరిగినటువంటి అల్లర్లు, ఆ తర్వాత యూనస్ అక్కడ ప్రభుత్వాన్ని లీడ్ చేసినటువంటి పరిస్థితుల్లో మరింత ఈ ప్రేరేపిత ఉగ్రవాదం అనేది కనిపిస్తుంది. అందుకోసమే భారతదేశానికి సంబంధించినటువంటి పౌరులను, ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి దేవాలయాలను టార్గెట్ చేసినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. అందుకే ఈ విషయాన్ని ఎప్పటికప్పుడు భారత ప్రభుత్వం సైతం పరిశీలిస్తుంది, పర్యవేక్షిస్తుంది. అక్కడ ఉన్నటువంటి ఎంబసీ ద్వారా ఎప్పటికప్పుడు రిపోర్ట్స్ కూడా తీసుకుంటున్నారు. అవసరమైతే ఎటువంటి చర్యలకైనా తాము సైతం సిద్ధమన్నట్టుగా భారత ప్రభుత్వం ఒకవైపు రెడీ అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది.